హాయ్ హలో నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు వీక్షి వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేసేసుకుందాం, వచ్చేసేయండి. అదేంటక్క పులావ్ చూపిస్తూ బిర్యానీ అంటున్నావు అంటారేమో. మా తిరుపతి చిత్తూరు సైడ్ ఓన్లీ ఇదే బిర్యానీ అండి. మా సైడ్ దమ్ బిర్యానీ లాంటివంతా ట్రై చేయరు, ఓన్లీ దీన్నే బిర్యానీ అని పిలుస్తాం. మీ సైడ్ పులావ్ అంటారు, అంతే డిఫరెన్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఈ రెసిపీ నాకసలు ఏమీ తెలీదు. నార్మల్‌గా ట్రై చేశాను. కానీ టేస్ట్ అయితే భలే వచ్చింది. ఆ రెసిపీని ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాను 10 ఇయర్స్ నుంచి. ఈ వీడియో నేను డీటెయిల్ రెసిపీలో షూట్ చేయలేదు. జస్ట్ ఏదో కుకింగ్ వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి షూట్ చేశాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా కనిపించకపోతే ఏమీ అనుకోకండోయ్. చికెన్ బిర్యానీ కావచ్చు, పులావ్ కావచ్చు, ఏదైనా సరే చిన్న పాత్రలో చేస్తే ఎక్కువ ఉడికిపోవడం, లేకపోతే అసలు ఉడకకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే బిర్యానీ దబర్ మాత్రమే యూజ్ చేస్తాను. ఫస్ట్ మీరు ఎంత రైస్ తీసుకున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు ఒక దబర సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి. నార్మల్‌గా ఒక కప్పు రైస్‌కి నేను ఒక ఆనియన్, ఒక టమాటో, 2-3 పచ్చిమిర్చి యూజ్ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పైస్ తగ్గట్టు చేయాలి అని చెప్పేసి నేను ఆ మెజర్‌మెంట్‌లో చేసుకుంటాను. మీకు ఇంకొంచెం ఎక్కువ స్పైస్ కావాలి అంటే ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కానీ 1 కప్పుకి 2 పచ్చిమిర్చి అనేది రీజనబుల్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అందుకే ఇక్కడ నేను 3 కప్స్ రైస్ చేస్తున్నాను ఈరోజు. అందుకని చెప్పి 3 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 6 చిల్లీస్ తీసేసుకున్నాను. ఫస్ట్ ఫైన్‌గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. కడాయిలోకి ఇప్పుడు ఘీ వేసేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఘీ వేసుకోవాలి. ఘీలో బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, స్టార్ అనీస్, షాజీరా ఇలాంటివన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ బిర్యానీ స్పైసెస్ ఆ ఘీలో రోస్ట్ అయ్యాయంటే ఆ అరోమా చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ఆ బిర్యానీ స్పైసెస్‌ని కచ్చా పచ్చాగా దంచి ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్ట్ బావుంటది. కానీ అవి చిన్న పలుకులుగా ఉన్నప్పుడు పిల్లల నోట్లో అడ్డం పడతాయి కాబట్టి ఆ కారానికి పిల్లలు తినలేరు. ఎప్పుడైనా సరే పిల్లలు తినడం మనకు ప్రయారిటీ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేసేయడమే ఇంపార్టెంట్. చూసారు కదా! ఇక్కడ ఆయిల్‌లో ఆనియన్స్, టమాటాస్ ఫ్రై చేసేసుకున్నాను. అలాగే అల్లం పేస్ట్ కూడా తగినంత వేసేసుకున్నాను. నేను నార్మల్‌గా ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేస్తాను అల్లం పేస్ట్. అంతకంటే ఎక్కువ వేయను. మసాలా ఎక్కువేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లిమిట్ కాదండా అలవాటు చేసేసుకోవాలి. చూసారు కదా! అటుపక్క కడాయిలో చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, టమాటా ఫ్రై అయిపోతూ ఉన్నాయి. చాలా సేపు అయినట్టు అనిపిస్తుంది నాకైతే. మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా కమెంట్ చేస్తూ ఉంటారు. వంటలు గంటలు గంటలు చేస్తూ ఉంటావు అని. ఎందుకంటే నేను అన్నీ సిమ్‌లో పెట్టి చేస్తాను. ఆయిల్‌లో అవి మాడిపోతున్నాయి అలా అని చెప్పి కమెంట్ చేస్తారు. కానీ నాకెందుకో సిమ్‌లో పెట్టి చేస్తేనే టేస్టీగా అనిపిస్తాయి వంటలు. చూసారు కదా! మసాలా అంతా బాగా రోస్ట్ అయిపోయింది. మసాలాలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న చికెన్‌ని వేసేసుకోవచ్చు. మ్యారినేషన్ చేసి వేసుకుంటే టేస్ట్ బావుంటది. కానీ నాకున్న సమయంలో మ్యారినేషన్ చేయడానికి కుదరదు కాబట్టి నేను బిర్యానీలోకి డైరెక్ట్‌గా వేసేస్తున్నాననమాట. చికెన్ వేసేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత కావాల్సిన స్పైసెస్ చికెన్ బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా వేసేస్తున్నాను. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ కూడా బాయిల్ చేసుకోవాలి. లేకపోతే పచ్చిగానే అనిపిస్తది. ఫ్లేవర్ కోసం కొంచెం కారం పొడి గూడా వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. మనం మ్యారినేషన్ చేయలేదు కాబట్టి కర్డ్‌ని నేను డైరెక్ట్‌గా చికెన్ గ్రేవీలోకి వేసేస్తున్నాను. అది వేసిన తర్వాత అది ఉండలు కట్టకుండా ఉండడానికి బాగా కలపాలి. అది సాఫ్ట్‌గా అయిపోవాలి ఆ పెరుగంతా. చూసారా? బిర్యానీ స్టార్ట్ చేసి ఎంతసేపయింది? ఆల్మోస్ట్ హాఫ్ బిర్యానీ కుక్ అయిపోయింది. కానీ ఇంకా చికెన్ కర్రీ కోసం పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ మాత్రం ఇంకా ఆయిల్‌లో మగ్గుతూనే ఉంటాయి. అందుకే నన్ను ఏడిపిస్తారు. మీ ఇంట్లో ఆనియన్స్ అన్నీ నరకంలో నానినట్టు ఆయిల్‌లో నానుతూ ఉంటాయి అని చెప్పి. సర్లే త్వరగా అయిపోవాలని అనుకుంటాం. అవుతాయా ఏంటి? కర్రీ కోసం వేసిన ఆనియన్స్, టమాటోస్ మగ్గిపోయాయి. చికెన్ వేసేసుకుందాము. చికెన్ కూడా నేనేం మ్యారినేషన్ చేయలేదు. డైరెక్ట్‌గా వేసేసుకుంటున్నాను. టైం లేదు, త్వరగా చేసేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. త్వరగానే అయిపోతుంది. మ్యారినేషన్ అంటే మినిమమ్ ఒక 20 మినిట్స్ అన్నా మ్యారినేట్ అవ్వాలి. లేకపోతే దానికి సాల్ట్ అంతా ఏం పట్టదు. నార్మల్‌గా చికెన్ వేసుకున్నట్టే ఉంటది కాబట్టి మీరు ఎంచక్కా ఇలా చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అది బాయిల్ అవ్వడానికి టైం పడతది. అందుకని చెప్పేసి నేను కెటిల్‌లో హాట్ వాటర్ పెట్టుకొని వేసేసుకుంటాను.
హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి త్వరగా బాయిలింగ్ అయిపోతుందనమాట రైస్ వేసుకోవడానికి. ఇంకొకటి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటది. నార్మల్ కూల్ వాటర్ వేసిన దానికి, హాట్ వాటర్ వేసిన దానికి డిఫరెన్స్ ఉంటదనమాట. ఒకసారి మీరే ట్రై చేయండి. మీకే తెలిసిపోతుంది. మీలో ఎంతమంది చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటారు? అలాగే మాలాగా చికెన్ పులావ్ చేసుకొని చికెన్ దమ్ బిర్యానీ లాగా తినేస్తారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. మా ఇంట్లో సండే అంటే ఖచ్చితంగా బిర్యానీ ఉండాలి. ఇంట్లో అందరికీ బిర్యానీ చాలా ఫేవరెట్. కాబట్టి నేను ఎవ్రీ వీక్ చేస్తూనే ఉంటాను. అటుపక్క చికెన్ కర్రీ నేను చచ్చిపోతున్నాను. కాసేపు నన్ను ఇట్లా చూడమ్మా అని చెప్పి పిలిచింది. అందుకని చెప్పేసి దాంట్లోకి కావాల్సిన కారం వేసి కలిపేశాను. ఈరోజు కొంచెం గ్రేవీలాగా చేస్తున్నాను. బిర్యానీలోకి మా పిల్లలు కర్రీ అయితే వేసేసుకుంటారు. అందుకని గ్రేవీలాగా చేసుకుంటున్నాను. ఇటుపక్క రైస్ వేసుకోవడానికి వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి నానబెట్టిన రైస్ మనం ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా బాస్మతి రైస్‌తోనే ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో బిర్యానీ తినడానికి. నార్మల్ రైస్ మానేసి చాలా డేస్ అయింది. ఎందుకో తెలీదు. ఆ టేస్ట్ ఇప్పుడు నచ్చట్లేదు. అందుకని బాస్మతి రైసే యూజ్ చేసేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత చికెన్, రైస్ ఈక్వల్‌గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్పైసెస్ అన్నీ చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకుంటేనే బిర్యానీకి పట్టుకుంటది. లేకపోతే అస్సలు సెట్ అవ్వదనమాట. మీకేమన్నా అవసరం అనిపించిందంటే వేసేయొచ్చు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి. వాటర్ ఉన్నప్పుడు మాత్రమే తీసి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయాలనమాట. ఒక కప్ రైస్‌కి 1 ½ కప్ వాటర్ ఏసుకుంటాం కదా! బాస్మతి రైస్‌కి నేను ఒక హాఫ్ కప్ వాటర్ ఎక్స్‌ట్రాగానే ఏసుకుంటాను. చికెన్ వేస్తాం కదా! చికెన్ పీల్చేసుకుంటది వాటర్‌ని కొంచెం. అందుకని చెప్పి మెతుకు కొంచెం పలుగ్గా ఉంటది. సాఫ్ట్‌గా ఉండదు. అందుకని హాఫ్ కప్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే తీసి చెక్ చేసుకొని ఏదైనా బరువు పెట్టి మూత పెట్టేయాలి. ఒక 20 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలనమాట. అడుగు గరిటెతో టచ్ చేస్తే అడుగంటలేదు అనిపించిందంటే పెట్టొచ్చు. ఒకవేళ అడుగంటుతుంది అంటే ఆఫ్ చేసేయొచ్చు. లైట్‌గా తేమ ఉంది అనిపించినా కూడా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ పక్కన పెడితే అది చక్కగా కుక్ అయిపోతది. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. అదే చికెన్ పులావ్ రెడీ. చూసారు కదా! నేనక్కడ గరిటెతో టేస్ట్ చేస్తున్నాను. ఆ కింద అడుగు పట్టింది. అందుకని చెప్పేసి నేను ఆఫ్ చేసేసాను. మెత్తగా కూడా ఏమీ మెత్తగా లేదు. సాఫ్ట్‌గా బాగా నీట్‌గా కుక్ అయిపోయింది. అటుపక్క మన చికెన్ కర్రీ గూడా కుక్ అయిపోయింది. నేను స్పైసెస్ వేసిన క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయన్నమాట. అందుకని చెప్పేసి వదిలేసాను. ఇక్కడ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను. ఈ వీడియోకి ఇంతే. చూసారా నచ్చిందా? మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఈ కొత్తిమీర ఏంటో వేద్దామంటే అంటుకుపోతుంది. తుడుచుకుందామంటే పోదు. అంతే అండి ఈ వీడియోకి. ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ లేఖ.